అందరికీ నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు. వార్తల్లోకి వెళ్తే గిరిజన గ్రామాలు, అడవి తల్లి బాటలు. వివరాల్లోకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి. అడవి తల్లి బాట తొలి దశలో 1,005,00,00,000తో 1,069 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి శ్రీకారం. అడవి తల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం 2,078 కోట్లతో 2,310 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి. విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి. పెండింగ్ పనులపై పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మిగిలిన పనుల తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చూసుకోవాలి. వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో డోలీ రహిత గిరిజన గ్రామాల లక్ష్యంగా చేపట్టిన అడవి తల్లిబాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవి తల్లిబాట తొలి దశలో 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవి తల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టు 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తయింది. అడవి తల్లి బాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేస్తున్నారు. మరిన్ని వివరాలకే మన కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయగలరు. ధన్యవాదాలు.